పంచుకునే అవకాశమును దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచూ ఉన్నాను. కార్యక్రమానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరులు ప్రియులు రవి గారికి, వారి కుటుంబానికి, కూచనపూడి క్రీస్తు సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలు. మమ్మలను ఆత్మీయంగా ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నటువంటి సహోదరులు కిషోర్ అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. ఈ రాత్రికాలపు సమయమందు మీతో కలిసి దేవుని యొక్క వాక్యమును పంచుకొనటము, దేవుని యొక్క మహాకృపను బట్టి 2 రోజులు మరి ఎంతో జయకరముగా ఈ సువార్త సభలు జరిగినాయని వినియున్నాను. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ ప్రాంతములో మాత్రము దేవుడు మంచి వాతావరణమును అనుగ్రహించి మీటింగ్కి ఎటువంటి ఆటంకం అనేటువంటిది లేకుండా దేవుని యొక్క నామమునకు మహిమార్థకరముగాను ఈ ప్రాంత ప్రజలకు మేలుకరముగాను ఎంతో ఘనంగా జరిగినాయని నేను విని ఎంతగానో సంతోషించాను. ఈరోజు కూడా దేవుడు ఎంతో మంచి వాతావరణమును మనకు అనుగ్రహించినందుకు మనమందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఈ రాత్రికాలపు సమయమందు బాప్తిస్మం గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము నేర్చుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలో వైద్యుడైన లూకా రాసినటువంటి అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. ఈనాడు చాలామంది నిర్లక్ష్యం చేసేటువంటి ఆజ్ఞ ఏదైనా ఉన్నది అని అంటే అది బాప్తిస్మం. ఏంటిది? బాప్తిజం. బాప్తిజం తీసుకో బాబు అని యవనస్తులను అడిగామనుకోండి, ఏమంటారు? నవ్వుతారు, ఏం చెప్పరు, తీసుకుంటామని అంటారు. పాపం వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏదో బాప్తిజం తీసుకుంటే సినిమాలు చూడకూడదు, లేకపోతే షికారులు చేయకూడదు, బూతులు ఆడకూడదు, ఆటలు ఆడకూడదు అనుకొని ఉంటారు కదా. పాపం వాళ్ళు ఒకవేళ అలాగ ఆలోచన చేద్దాం, ముసలోళ్ళను కూడా బాప్తిజం తీసుకోమంటే ఇంకా ఆగమంటారు వాళ్ళు. మరి ఇంకా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళంటే పాపం యవనస్తులు కొద్దిగా ఆటలాడుకోవాలి కదా, షికారులు చేయాలి, పార్టీస్ చేసుకోవాలి, ఇవన్నీ బాప్తిజం తీసుకుంటే చేసుకోకూడదు కదా, మరి బాప్తిజం తీసుకుంటే చేసుకోకూడదు కదా అనే వాళ్ళ ఉద్దేశంతో ఏదో ఎంజాయ్ చేయాలని తీసుకోరు. మరి ముసలోళ్ళేమో, అమ్మ మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కదా, మరి బాప్తిజం తీసుకో, లేకపోతే నీ ఆత్మ నాశనం అయిపోతానని అంటే, అయ్యా తీసుకుంటాలయ్యా, ఇంకా 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 ఇప్పుడేనా అంటుంది ఒక ఆమె. ఇంకొక ఆమె అందంట, వీళ్ళందరూ మరి ఎక్కడికి వెళ్తారండి, వీళ్ళు కూడా బాప్తిజం తీసుకోలేదు కదంటే, వాళ్ళందరూ నరకానికి వెళ్తే నేను కూడా వెళ్తాను అంటుందంట ముసలావిడ. అంటే ఇవాళ చాలామంది బాప్తిజం యొక్క విలువ అనేటువంటిది తెలియటంలా. తెలిస్తే వారిని
బలవంతం చేయవలసిన అవసరం లేదు, వారిని అడగాల్సిన అవసరం అనేటువంటిది కూడా లేదు. దాని విలువ గనక తెలిసినట్లయితే వాళ్ళే బాప్తిజం అనేటువంటిది తీసుకుంటారు. ఇప్పుడు కరోనా వచ్చింది మనకు, అవునా? 2020 సంవత్సరంలో వచ్చిందమ్మా. ఇక్కడ కూడా వచ్చిందా కరోనా? ఇక్కడేం రాలేదా? వచ్చింది. కరోనా కనుక వ్యాక్సిన్ వేసుకోబోతే మీకు కరోనా వచ్చి చచ్చిపోతారా అని అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తున్నారు ఈ ప్రాంతంలో అని అన్నారు అనుకోండి, ఎప్పుడు వెళ్ళి నిలబడతారు? అంతా పని చేసుకొని చక్కగా అన్నీ తినే పని ఇంట్లో అన్నము కూర వండుకొని అప్పుడు వెళ్తారా? ఎప్పుడు వెళ్తారు? ముందు వెళ్ళిపోతారు. తెల్లవారకు మునిపే ఆడ కూర్చుంటారు. ఎందుకని? ప్రాణం మీద తీపి ఎక్కువ, ప్రాణం మీద తీపి ఎక్కువ. అసలు మామూలుగా యవనస్తులేమో ఉంటారేమో తెలియదు కానీ ముందు ముసలోళ్ళు వెళ్ళి కూర్చుంటారు ఆడ. ఎక్కడ? ఆ వ్యాక్సిన్ వేసే దగ్గర. ఎందుకనంటే ఊరే మనం నడుచుకుంటూ వెళ్ళే లోపల జనాలందరూ వస్తారా అని చెప్పేసి అని ఈ రాత్రి నిద్రపోకుండా ఉదయమే తెల్లవారుజామున ఏం చేస్తారు? నడుచుకుంటూ వెళ్ళి అక్కడ హాస్పిటల్ దగ్గర నిలబడతారు. ఎవరుంటారు? ముసలోళ్ళే ఉంటారు. ఎందుకు? ఇంకా బతకాలి, ఇంకా బతకాలి అనే ఆలోచన. అంటే నేను చచ్చిపోమని నేను చెప్పటం లేదు, ప్రాణం మీద తీపి అనేటువంటిది ఎక్కువ. అందుకని మనిషి ఏం చేస్తాడనంటే ఆ వ్యాక్సిన్ వేయించుకుంటానికి చాలా త్వరపడి వెళ్తాడు. కరోనా ఎంత భయంకరమైనదో మనకు కనబడుతుంది, మనం చూసాం కూడా. ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది శవాలు అలాగా సమాధి తోట దగ్గర ఉన్నాయి. అసలు ఎంత భయంకరమైనటువంటి చావులో ఆ సమయాన్ని అటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటుంటే ఎంతో భయం వేస్తూ ఉంటుంది. అయితే కరోనా మనిషిని చాలా భయపెట్టింది. కానీ ఈరోజు మనిషి తన ఆత్మను రక్షించుకునటానికి పాపం అనేటువంటిది ఎంత భయంకరమో అది దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఒకవేళ బాప్తిజం తీసుకోకపోతే తన ఆత్మ నశించిపోతుందనేటువంటిది మానవుడు ఆలోచన అనేటువంటిది చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు. ప్రియులారా, ఈ రాత్రికాలపు సమయంలో నేను తెలియచేసేటువంటి విషయం ఏమిటనంటే బాప్తిజం అనేటువంటిది ఏమిటి, అది ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకోకపోతే దాని వలన కలిగే నష్టం ఏంటి, ఒకవేళ తీసుకుంటే దాని వలన కలిగేటువంటి లాభం ఏమిటో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. ప్రియులారా, బాప్తిజం అనేటువంటిది తీసుకోవాలని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. మీరు గమనించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. బాప్తిజం పొందాలి, బాప్తిజం అనేటువంటిది పొందాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా బాప్తిజం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుండి చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందునో భూమి మీదనో నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలన వారికి బోధించుడి. కాబట్టి బాప్తిజం అనేటువంటిది తీసుకోవాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే బాప్తిజం అంటే అర్థం ఏంటి? బాప్తిజం అంటే అర్థం ఏమిటి? బాప్తిజం అంటే అర్థం ఏంటనంటే ముంచుట,
ఏంటిదమ్మా? ముంచుట, లేదా పాతిపెట్టుట, లేదా సమాధి చేయుట. ముంచుట, నీళ్ళల్లో ముంచటం. బాప్తిజం అంటే నీళ్ళల్లో ముంచటం. పాతిపెట్టుట ఏంటనంటే పాపపు జీవితాన్ని పాతిపెట్టటం, పాత జీవితాన్ని పాతిపెట్టటం. సమాధి చేయటం ఏంటిది? సమాధి చేసేది పాపముతో జీవించినటువంటి జీవితాన్ని ఏం చేస్తున్నాను? నేను సమాధి చేస్తున్నాను. బాప్తిజం అంటే అది. అయితే బాప్తిజం అనేటువంటిది ఎవరు తీసుకోవాలి? బాప్తిజం ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఆడవాళ్ళు తీసుకోవాలా, మగవాళ్ళు తీసుకోవాలా? చిన్నపిల్లలు తీసుకోవాలా, లేకపోతే పెద్దవాళ్ళు తీసుకోవాలా? ఎవరు తీసుకోవాలి? కొంతమందికి చిన్నపిల్లలప్పుడే ఏం చేస్తున్నారు? బాప్తిజాలు ఇస్తున్నారు. దానిని ఏమంటున్నారని అంటే జ్ఞాన స్నానం అని చెప్పేసి అని అంటున్నారు. ఏమంటున్నారు? జ్ఞాన స్నానం. మీరు వింటున్నారా? మీరు వినాలి. బాప్తిజం అనేటువంటిది అంటే బాప్తిజం ఎవరికి ఇస్తున్నారని అంటే చిన్నపిల్లలకి ఇస్తున్నారు. పుట్టంగానే ఆ బిడ్డను తీసుకొస్తే, ఒక అయ్యగారి దగ్గర తీసుకొస్తే అయ్యగారు ఏం చేస్తారనంటే ఒక చెంబులో ఉన్న జీవజలాన్ని తీసి ఆ తల మీద అలాగ పోస్తే ఆ మనిషి ఏమవుతున్నాడంట? పునీతిమంతుడంట. పునీతుడు, నీతిమంతుడు అవుతున్నాడు, పరిశుద్ధుడు అవుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థము? అంటే మనిషి పుట్టుకతోనే పాపి అని చెప్పేసి అని చాలామంది నమ్ముతూ ఉన్నారు. మనిషి పుట్టుకతోనే పాపి అని చెప్పేసి అని అంటున్నారు. పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా, అది పురుషుడే కావచ్చు, స్త్రీయే కావచ్చు, పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఏమని అంటున్నారంటే పాపి అని చెప్పేసి అని అంటున్నారు. మరి పుట్టుకతో ఉన్నటువంటి బిడ్డ ఆ పాపి అవుతాడా అని బైబిల్ తెలియజేస్తుందని అంటే లేదు. బైబిల్ ఎక్కడ కూడా తెలియచేయటం లేదు. మీరు గమనించినట్లయితే కీర్తనల గ్రంథములు అంటూ ఉన్నాడు, 127వ కీర్తన 3వ వచనంలో మనం గమనించినట్లయితే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇప్పుడు గర్భఫలం ఎవరిచ్చే బహుమానము? దేవుడిచ్చే బహుమానం. మరి దేవుడు ఎటువంటి బిడ్డనిస్తాడు? ఎటువంటి బిడ్డనిస్తాడు? ఒక ఆయన, ఒక యవనస్తుడు పెళ్లి చేసుకున్నాడు. అమ్మ వినాలి, మీరు వాక్యం కంటే కథలు బాగా వింటారని నాకు తెలుసు. అది నేను కథలు చెప్తే బాగా వింటారు, ఈ రెఫరెన్స్లు చెప్తే ఎవరు వినరు. నిజమేనా? అది తలూపుతున్నారు, నిజమేనంట. కాబట్టి వినాలి. ఒక ఆయన యవనస్తుడు పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయినే చేసుకున్నాడులేండి, అబ్బాయిని కాదు, అమ్మాయిని. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిలు కూడా చేసుకుంటున్నారు. అమ్మాయినే చేసుకున్నాడు. దేవుని కృపను బట్టి దేవుడు ఆస్వాదించి ఆ అమ్మాయికి గర్భఫలం ఇచ్చాడు. హాస్పిటల్లోకి వెళ్ళారు. నెలలు నిండినాయి. ఆ అమ్మాయి ప్రసవించింది. ఆ అమ్మాయికి మగబిడ్డ పుట్టాడు. పుట్టంగానే తండ్రి అంటున్నాడు, ఓ దేవా, ఈ పాపిష్టి సంతానం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా అన్నాడు. అర్థమైందా మీకు? ఏమర్థమైంది? పుట్టిన బిడ్డ అందరూ కూడా ఏమంట? పాపులంట. ఇప్పుడు ఇచ్చినటువంటి బిడ్డ పాపి అయితే మరి దేవుడు అటువంటి బిడ్డని ఇస్తున్నాడు ఆ పాపాత్ముల్ని? అది శ్రేష్టమైనది అవుతుందా? ఆలోచన చేయండి. ఈరోజు చాలామంది ఈ లోకములో అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధలు చేస్తున్నారు. ఏంటంటే మనిషి పుట్టుకతోనే పాపి అని చెప్పేసి. దేవుడు ఏదైనా మనకి బహుమానం ఇచ్చాడని అంటే అది మలినమైనది ఇవ్వడైనా ఎలాంటిది ఇస్తాడు? శ్రేష్టమైనది ఇస్తాడు.
యాకోబు రాసిన పత్రికలు అంటాడు 1వ అధ్యాయం, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుడు ఎలాంటి బహుమానాలు ఇస్తాడు, ఎలాంటి దీవెనలు ఇస్తాడని అంటే శ్రేష్టమైన వాటినే ఇస్తాడు, అంతేగాని మలినమైన వాటిని ఆయన ఇవ్వడు. అర్థమవుతుంది? ఆ ప్రసంగి గ్రంథములు అంటాడు 7వ అధ్యాయం 29వ వచనములో, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను పాపులుగా, ఇక్కడ ఏమంటున్నాడు? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఎలా సృష్టించాడంట? ప్రతి ఒక్క మానవుడిని యథార్థవంతులుగా చేశాడు కానీ పాపులుగా ఆయన చేయలేదు. ఇంత క్లియర్గా బైబిల్ మనకు తెలియజేస్తుంటే కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారనంటే మనిషి పుట్టుకతోనే పాపి అని చెప్తూ ఉన్నారు. మరి ఇది నిజమా? బైబిల్ మనం నమ్మాలా, లేకపోతే మనుషులు చెప్పినటువంటిది మనం నమ్మాలా? ఈరోజు చాలామంది బైబిల్లో ఉన్నటువంటి దానికన్నా మనుషులు చెప్పేటువంటి దానినే నమ్ముతున్నారు కానీ బైబిల్లో ఉన్నటువంటి వాటిని వాళ్ళు నమ్మడం లేదు. కొంతమంది అంటూ ఉన్నారు, ఏమంటున్నారనంటే బైబిల్ ఏమన్నా మేమేమైనా చూస్తున్నామా అయ్యగారు? మా అయ్యగారు ఏదైతే చెప్పాడో అదే మేము పాటిస్తున్నామే కానీ మాకేమన్నా తెలుసా? ఒక యవనస్తుడు అన్నాడు, ఏమన్నాడు అని అంటే, మరి ఈ విధంగా ఉన్నాయి కదా బోధలు, మరి ఏది కరెక్టో నువ్వు చూసుకోవచ్చు కదా అని అంటే, ఇప్పుడిప్పుడే నన్నయ్య నేను ప్రార్థనకి వెళ్తున్నాను, అది చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అని చెప్పేసాను అంటున్నారు. నాకేమన్నా చదువు వచ్చా నేను తెలుసుకుంటానికి అని అంటున్నారు. నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ గ్రంథాన్ని తీసి పరిశీలన చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకనంటే ఈరోజు వాళ్ళ యొక్క జీవితానికి చదువు ముఖ్యమైపోయింది, ఉద్యోగం ముఖ్యమైపోయింది, లేకపోతే వ్యాపారం ముఖ్యమైపోయింది కానీ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది వాళ్ళకి ముఖ్యమైనటువంటిది అనిపించటం లేదు. దేవుని వాక్యం ఏది చెప్తుందో అది వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు దేవుడు కూడా ఎందుకు అవసరం అని అంటే నాకు రోగం వస్తే అది నయం అవటానికి, లేకపోతే నాకు అప్పులైతే అది తీర్చడానికి, లేకపోతే నాకు ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరం తీర్చడానికి దేవుడు తప్ప నిజంగా దేవుని మీద ప్రేమ కానీ దేవుని మాటకు లోబడాలనే కానీ ఎంతమంది కలిగి ఉన్నారు చెప్పండి? దేవుడి దగ్గరికి నిజంగా నాకు ఇన్ని మేలులు చేస్తున్నాడు కదా, అందుకనే నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవుని గణపరుస్తానని చెప్పేసని ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు? ఆలోచన చేయండి. ఈరోజు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారనంటే, ఇదిగో నాకున్నటువంటి బలహీనతలన్నీ దేవుడు తీసేస్తాడు, నాకున్న అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు, అందుకే దేవుడి దగ్గరికి. అంతేగాని ఆయన చెప్పినటువంటి మాటకు మనమందరము కూడా లోబడి జీవించాలనేటువంటి ఆలోచన ఇవాళ చాలామందిలో లేదు ప్రియులారా. కాబట్టి మీరు గమనించినట్లయితే బైబిల్ తెలియజేస్తుంది మనిషి పుట్టుకతో పాపి కాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది ప్రియులారా. అయితే బైబిల్లో మీరు గమనించినట్లయితే బాప్తిసం అనేటువంటిది ఎవరు తీసుకోవాలి, అది ఎలా తీసుకోవాలో అనేటువంటిది కూడా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రియులారా. కానీ ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి విధానములో బాప్తిజం అనేటువంటిది తీసుకోవటంలా, బైబిల్లో ఉన్నటువంటి విధానములో బాప్తిజం అనేటువంటిది వాళ్ళ తీసుకోవటంలా. మీరు గమనించండి, పిల్లల విషయంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే బాప్తిజం అనేటువంటిది ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము
16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము. బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి బాప్తిజం? పాపాలు కడిగి వేసుకున్నాడు. ఇప్పుడు బాప్తిజం ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? పాపం చేసిన వారు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలండి బాప్తిజం? పాపం చేసిన వారు తీసుకోవాలి. మరి పిల్లలు పాపం చేశారా? పిల్లలు పాపం చేశారా? మనమే అంటాం. కొంతమందిని ఏమంటూ ఉంటాం? పిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళు అని అంటాం. అవునా? కానీ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు? పిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళు కాదు, ఇప్పుడు పిల్లలు ఏమయ్యారు? సాతాను లాంటి వాళ్ళు అంటున్నారు. అయ్యగారులే అంటున్నారు. ఏమని? అమ్మా, పిల్లలు దేవునితో సమానం కాదు, వాళ్ళు సాతానుతో సమానం. ఎందుకని? పాపం చేసిన వాళ్ళందరూ ఎవరు సంబంధులు? సాతాను సంబంధులు. అవునా? మరి పుట్టుకతో పిల్లలు పాపమైనప్పుడు ఆ పిల్లలు ఎవరు సంబంధులు? సాతాను సంబంధులా, దేవుని సంబంధులా? మళ్ళీ అదే పాస్టర్ గారు అంటారు, పిల్లలందరినీ దేవుని సన్నిధికి పంపించు, వాళ్ళదే పరలోక రాజ్యం. ఈ పాపులదా పరలోక రాజ్యం? నిజంగా మీరు చూడండి, వాళ్ళు చెప్పేటువంటి మాటలే సరైన విధానములో ఉండవు. వాస్తవం ఏమిటనంటే పిల్లలను దేవుడు యథార్థవంతులుగానే చేశాడు. కానీ ఈరోజు చాలామంది మనుషులు ఏం చేస్తున్నారనంటే పిల్లలు పుట్టుకతోనే పాపులు అని చెప్పేసి అనేటువంటి బోధ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. వాళ్ళు దేనిని బట్టి చేస్తున్నారని అంటే కీర్తన గ్రంథములో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందనంటే కీర్తన గ్రంథము 51వ కీర్తన 5 మనం చదువుకున్నట్లయితే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నేను పాపములో పుట్టినవాడను అని అన్నాడు. కానీ కీర్తనకారుడు నేను పాపముతో పుట్టినవాడను అని అనలా. నేను పాపముతో పుట్టినవాడను అని చెప్పలా. పాపములో పుట్టినవాడను. ఈ లోకములో ఏముంది? పాపముంది. కాబట్టి పాపమనే లోకములో ఆయన పుట్టాడు. అంతేగాని పుట్టుకతోనే పాపముతో ఆయన పుట్టలేదు. కానీ ఈరోజు అది చాలామంది తప్పుగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కాబట్టి గమనించండి, బాప్తిజం ఎవరు తీసుకోవాలనంటే పాపము చేసిన వారే బాప్తిజం అనేటువంటిది తీసుకోవాలి. అయితే పిల్లలు ఏమైనా పాపం చేశారనంటే వాళ్ళు పాపం అనేటువంటిది చేయలేదు. అసలు పాపం అంటే అర్థం ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో వాళ్ళు ఏం చేసినట్లు? పాపం చేసినట్లు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో, అతిక్రమించారో వాళ్ళు పాపం అనేటువంటిది చేసినట్టు. దేవుడు చేయవద్దన్న దాన్ని మనం చేస్తే పాపము, దేవుడు చేయమన్నది మనం చేయకపోతే పాపం. ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నాడు. మనం ఏం చేయాలి? అబద్ధం ఆడకుండా ఉండాలి. ఉండాలమ్మా? ఉండాలి. మరి అబద్ధం ఆడితే మనం ఏం చేసినట్టు? పాపము చేసినట్లు. అవునా? అబద్ధం పెద్ద అబద్ధమా చిన్న అబద్ధమా? పెద్ద అబద్ధం ఆడితే పాపమా, చిన్న అబద్ధం ఆడితే పాపమా?
చిన్న అబద్ధం లేదు, పెద్ద అబద్ధం లేదు. అబద్ధము అబద్ధమే. ఒక్క అబద్ధం ఆడినా మనం ఏం చేసినట్లు? పాపం అనేటువంటిది చేసినట్లే. కాబట్టి ప్రియులారా గమనించండి. ఇంకొకటి, దేవుడు మేలు చేయమన్నాడు. మేలు చేయకపోతే కూడా ఏమవుతుంది? పాపం అవుతుంది. నువ్వు కీడు చేయాల్సినటువంటి పని లేదు. చాలామంది అనుకుంటారు, నేను ఒకరికి హాని చేయట్లేదు కదా, కాబట్టి నేను అంత మంచిగానే ఉన్నాను, దేవుడు చెప్పినట్లుగానే నేను చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ మేలు చేయకపోతే కూడా పాపమే. ఈరోజు అది అర్థం చేసుకోవట్లేదు చాలామంది. ఒకళ్ళు అవసరతలో ఉన్నారు, వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి సహాయం చేసే పరిస్థితి ఉంది, సహాయం చేయాలి వాళ్ళకి, మన దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉంది. కానీ మనం సహాయం చేయకపోతే కూడా అదేమవుతుంది? పాపం అవుతూ ఉంది. మేలు చేయనెరిగియో అలాగు చేయని వానికి ఏం కలుగుతుంది? పాపం కలుగుతుంది. చాలామంది అనుకుంటారు, నేను కీడు చేయట్లేదు కదా, వాళ్ళకి హాని చేయట్లేదు కదా, నా తిండి నేను తింటున్నాను, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఎదుటి వాళ్ళకి చేయగలిగిన మేలు మనం చేయకపోతే కూడా మనం ఏం చేసినట్లు? పాపం చేసినట్లు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎవరు అంటే పాపం చేసిన వాళ్ళు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాళ్ళు పాపం చేసినట్టు. ఇప్పుడు పిల్లలు ఏం పాపం చేశారు? ఏ అబద్ధం ఆడారు వాళ్ళు? ఏ అబద్ధము ఆడారు? ఏ మోసం చేశారు? ఏ కీడు చేశారు వాళ్ళకి, ఇతరులకి? అసలు వాళ్ళ అమ్మా నాన్న ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. అవునా కాదా? మరి అలాంటప్పుడు ఆ పిల్లలను మనం ఎలా పాపులని మనం అంటాం? ఒక ఆయన అంటున్నాడు, తల్లిదండ్రులు పాపం చేశారు కదా, అందుకని ఆ పాపం వాళ్ళకు కూడా వచ్చినాయి అని చెప్పేసాను అంటాడు. ఒక సందర్భంలో యెహెజ్కేలు గ్రంథములు అనుకుంటా ఏమని అంటూ ఉంటాడనంటే, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలు పళ్ళు ఏమైనాయంట? పులుస్తాయా? మీరు ద్రాక్షకాయలు తిన్నారు, మీ పళ్ళు ఏమవుతాయి? మీ పళ్ళు పులుస్తాయి. మీ ఇంట్లో వాళ్ళ పళ్ళు పులుస్తాయా? పొలవు కదా. అదే చెప్తున్నాడు అక్కడ. ఎవరు చేసిన పాపానికి వాళ్ళే బాధ్యులు, కానీ మనం చేసిన పాపాలకు మన పిల్లలు అనేటువంటిది బాధ్యులు కాదు. ఈరోజు చాలామంది ఆ బోధ అనేటువంటిది చేస్తున్నారు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఒక విషయం అడుగుతున్నాడు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు. అయ్యా, వీడు కుంటివాడుగా, పుట్టుకతో కుంటివాడుగా పుట్టడానికి గల కారణము వీడు తండ్రి చేసినటువంటి పాపమా, వీడు చేసినటువంటి పాపమా అని చెప్పేసి అని అడిగితే క్రీస్తు ప్రభువారు అన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, వాడు చేసినటువంటి పాపం అంతకన్నా కాదు. దేవుని యొక్క నామమునకు మహిమార్థకరముగా ఇదిగో ఆ విధంగా ఆయన జన్మించాడు అని చెప్పేసి అని చెప్తున్నారు. నిజంగా పాపం చేస్తే అంగవైకల్యం పుడతారు అని అనుకుంటే మనందరికి ఎటువంటి పిల్లలు పుడతారు? మిమ్మల్నే. ప్రశ్న అర్థం కాలేదా? పాపం చేసిన వాళ్ళకే అంగవైకల్యం కలిగిన పిల్లలు పుడతారు అనుకుంటే ఈరోజు మనందరికి ఎటువంటి పిల్లలు పుట్టాలి? దేశం కాదు, ప్రపంచం అంతా ఆ పిల్లలను పుట్టాలి. ఎందుకని? అందరూ పాపం చేసిన వాళ్ళే. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, ఎవరు పాపం చేస్తే వాళ్ళకే ఉంటుంది. కాబట్టి దానికి పిల్లలకు ఆపాదించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. కాబట్టి ప్రియులారా, పిల్లలకు దేవుని యొక్క ఆజ్ఞలేంటో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అవునా కాదా? కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా పుట్టుకతో పాపులు అనేటువంటిది మాత్రమో కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన అవసరం అనేటువంటిది ఉన్నది ప్రియులారా. అయితే బాప్తిజం ఎవరు తీసుకోవాలనంటే పాపము చేసినటువంటి వారు తీసుకోవాలి. పాపం ఎవరైతే చేశారో, దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే ఎరిగి ఉన్నారో వాళ్ళు గనక ఎరిగి దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించినట్లయితే వారు బాప్తిజం అనేటువంటిది తీసుకోవాల్సిన అవసరత అనేటువంటిది
ఉన్నది. ఒక వ్యక్తి పాపం చేసినటువంటి వ్యక్తి తను బాప్టిజం తీసుకోవాలంటే తను ఏం చేయాలి? తాను ఏం చేయాలి? ఏం చేస్తే తను బాప్తిజం అనేటువంటిది తీసుకోవచ్చు అనేటువంటిది బైబిల్ తెలియజేస్తుంది. నాకు బాప్తిజం ఇచ్చేసానంటే వెంటనే ఇవ్వటం అనేటువంటిది కాదు. అతను కొన్ని విషయాలు తను తెలుసుకోవాల్సిన అవసరత అనేటువంటిది ఉంది. అంటే తెలుసుకున్న తర్వాతే అతను బాప్తిజం అనేటువంటిది తీసుకోవాలి. తెలియకోకుండా బాప్తిజం అనేటువంటిది తీసుకోకూడదు. అర్థమవుతుందా? కాబట్టి మీరు గమనించినట్లయితే గ్రంథములో బాప్తిజం అనేటువంటిది ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు ఒకసారి చదువుకుందాం. అంటే బాప్తిస్వం అనేటువంటిది మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుని, నమ్మి బాప్తిజం పొందినవాడు. ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిజం పొందాలంటే ఏం చేయాలి? నమ్మాలి. అంతేనా? నమ్మాలి. నమ్మాలనంటే ఏం చేయాలి? నమ్మాలంటే ఏం చేయాలి? ప్రకటించబడాలి. అంతే కదా? అంటే వినాలి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అంటే వినాలి. అంటే ఒక వ్యక్తి బాప్తిజం పొందాలని అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలని అంటే ఆయన ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఇప్పుడు పిల్లోడు ఎప్పుడు వాక్యం విన్నాడు? ఎప్పుడు ఆ పిల్లోడు విశ్వసించాడు బాప్తిజం తీసుకుంటానికి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తిని బాప్తిజం ఇవ్వాలంటే అతను వాక్యమును వినాలి, ప్రభునందు విశ్వసించాలి, ఆ తర్వాత ఆయన ఏం చేయాలి? బాప్తిజం పొందాలి. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునా కదా? ఇప్పుడు పిల్లోడికి బాప్తిజం ఇస్తున్నారు అనుకోండి, ఆ పిల్లోడు ఇప్పుడు ఏం చేయాలి? సువార్త వినాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ప్రభునందు విశ్వాసం అనేటువంటిది ఉంచాలి. ఇప్పుడు ఆ పిల్లోడు సువార్త విన్నాడా? సువార్త వినే అంత శక్తి ఆ పిల్లవాడికి ఉందా? మనం ఏం చెప్పినా కానీ ఆ పిల్లోడికి అర్థం కాదు. ఏం చెప్పినా అర్థం కాదు. అంటే మీరు గమనించండి, ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే లోకములో ఈ అబద్ధ బోధ అనేటువంటిది ఉంది. ఏంటిది? బాప్తిజము చిన్న పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి అనేటువంటి యొక్క అబద్ధ బోధ అనేటువంటిది ఉంది. అది సరైనటువంటిది కాదు. బైబిల్ ఏం తెలియజేస్తుందని అంటే ఒక వ్యక్తి బాప్తిజం పొందాలని అంటే ఆ బాప్తిజం పొందే అతను సువార్తను వినాలి. వినుకోకుండా బాప్తిజం పొందటానికి అవకాశం అనేటువంటిది లేదు. ఓ సందర్భములో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట అంటున్నాడు. ఏ మాట అంటున్నాడు అని అంటే ఆయన యొద్దకు రావాలని అంటే ఆయన మాటలు విని నేర్చుకోవాలని అంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 44, 45 వచనాలను మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44, 45 వచనాలను మనం చదువుకుందాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనములో వ్రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకొని ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు రావాలంటే తనేం చేయాలి? వినాలి. వినినప్పుడే ఎక్కడికి వస్తాడు? ప్రభు దగ్గరికి వస్తాడు. వినుకోకుండా ప్రభు దగ్గరకు రావాలంటే అది సాధ్యం అనేటువంటిది కాదు. ఇప్పుడు చెవిటోడి దగ్గరికి వెళ్ళి ప్రభువుని గురించి మనం చెప్పామనుకోండి, వాడు విశ్వసిస్తాడా? విశ్వసించడు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి బాప్తిజం పొందాలనంటే ఏం వినాలి? సువార్త అనేటువంటిది వినాలి. మరి పిల్లలు వింటారనంటే ఖచ్చితంగా వాళ్ళు వినే అవకాశం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత వినినటువంటి వాడు ఏం చేయాలి? నమ్మాలి. ఎవరిని నమ్మాలి? ప్రభువుని నమ్మాలి.
మరి పిల్లవాడు ప్రభుని నమ్మగలడా? నమ్మలేడు, నమ్మలేడు. కానీ ఈరోజు ఆ పిల్లవాడికి ఏం చేస్తున్నారనంటే బాప్తిస్మం అనేటువంటిది ఇస్తున్నారు. ఇంకో మూడో విషయం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ అధ్యాయము 36వ వచనము. పేతురు 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు. ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిజం పొందాలని అంటే ఏం పొందాలి? మారు మనసు. ఆ పిల్లడికి దొరికిద్దా మారు మనసు? ఏం చేస్తాడని మారు మనసు పొందుతాడు అంటే మీరు గమనించాలి. ఒక వ్యక్తి బాప్తిజం పొందాలనంటే వినాలి, నమ్మాలి, మారు మనసు అనేటువంటిది పొందాలి. ఈ మూడు ఎవరు చేయలేరు? పిల్లవాడు చేయలేడు. కాబట్టి పిల్లవాడికి బాప్తిజం ఇవ్వటం అనేటువంటిది అది వాక్యానుసారమైనటువంటిది కాదు. మరి ఎవరు తీసుకోవాలనంటే ఇదిగో వయసు వచ్చినటువంటి వారు, మంచి చెడులు తెలుసుకున్నటువంటి వారు బాప్తిస్మం అనేటువంటిది తీసుకోవలసిన అవసరత అనేటువంటిది ఉన్నది. ప్రియులారా, నిజమే, ఒక వ్యక్తి నేను పాపం చేశాను, నేను పాపం అనేటువంటిది చేశాననేటువంటి వ్యక్తి గ్రహించినట్లయితే ఆ వ్యక్తి బాప్తిస్మం అనేటువంటిది తీసుకోవచ్చును. కానీ ఈరోజు చాలామంది బాప్తిస్మం తీసుకోవట్లేదు. ఎందుకనంటే బాప్తిజం యొక్క విలువ అనేటువంటిది చాలామందికి తెలియట్లేదు. బాప్తిజం ఎందుకు తీసుకోవాలో ఇక్కడ చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు. మరలా మనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు అది బాప్తిజం ఎందుకు తీసుకోవాలనంటే నీవు నేను చేసిన పాపములు కడిగి వేసుకోవాలి. మన పాపాలు ఎలా క్షమించబడతాయనంటే బాప్తిజం పొందుట ద్వారా. మన పాపాలు ఎలాగ శుద్ధి అవుతాయనంటే మనం బాప్తిజం అనేటువంటిది పొందుట ద్వారా. ఈరోజు మరి మనిషి బాప్తిజం తీసుకోకుండా తన పాపముతో ఉండి చనిపోతే దాని వలన కలిగే నష్టం ఏంటనంటే తను నిత్య నరకాగ్నిలో వేయబడతాడు. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎలాంటి వాడండి? పరిశుద్ధుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలనంటే పాపముతో మనం వెళ్ళలేం. ఎలా వెళ్ళలేం? పాపముతో మనము వెళ్ళలేం. కాబట్టి ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే మరి పాపి ఎక్కడికి వెళ్తాడనంటే నరకానికి వెళతాడు. ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళతాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ యాతనకరమైనటువంటి పరిస్థితి, మన ఆత్మ కాలిపోతుంది. కాబట్టి అటువంటి శిక్ష నుండి మనం తప్పించుకొనడానికి మనం ఏం చేయాలనంటే మన పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందవలసిన అవసరత అనేటువంటిది ఉన్నది. ప్రియులారా, ఒకవేళ కరోనాకి వ్యాక్సిన్ వేయించుకోకపోతే మన ప్రాణం పోతుందేమో కానీ మన ఆత్మ మాత్రం ఏమవుతుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. కానీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ కొన్ని సంవత్సరాలు మనం బ్రతికినా మన పాపముతో ఉండి చనిపోయినట్లయితే మన ఆత్మ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తుందనంటే నరకానికి వెళుతుంది. మీరు గమనించండి, చాలామంది వాళ్ళ పాపాలు కడిగి వేసుకునడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు అనేటువంటివి చేస్తున్నారు, అనేకమైన కార్యాలు చేస్తున్నారు. అన్నదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు, ఇంకా అనేకమైనటువంటి దానాలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. కానీ వాటి వలన ప్రయోజనం అనేటువంటిది లేనే లేదు. ఒక వ్యక్తి తాను చేసినటువంటి పాపమును మరి కడిగి వేసుకోవాలనంటే, తన పాపము క్షమించబడాలనంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే. ఎందుకనంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ మనందరి యొక్క పాపములను ఆయన మోసుకొని కలువరి సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు వారు మనందరి పాపముల కొరకు ఆయన మరణించాడు. మనం అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవించాడు. మనం అనుభవించవలసిన బాధను ఆయన అనుభవించాడు.
ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయన ద్వారానే ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఏం కలుగుతుందనంటే పాప క్షమాపణ అనేటువంటిది కలుగుతుంది. ఆయన చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఈనాడు మనిషి యొక్క పాపములు అనేటువంటివి కడిగివేయబడుతున్నాయి. ఏ వ్యక్తి అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి యొక్క పాపాలు అనేటువంటివి కడిగివేయబడతాయి. క్రీస్తు ప్రభు నొద్దకు రాకోకుండా ఈ లోకములో తన పాప క్షమాపణ కొరకు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కానీ దాని వలన ప్రయోజనం అనేటువంటిది ఎంత మాత్రమునో లేదు. ఒక ఆయన నేను అడిగాను, ఎందుకు ఇలాగా అంటే మీరు మీ పాపం పోవాలంటే ఏం చేయాలని అన్న. ఆయన ఒక్కసారికి ఆలోచన చేశాడు. అంటే ఎవరూ అడగలేదు కదా ప్రశ్న ఆయన్ని. ఒకసారి ఆలోచన చేశాడు, నా పాపాలు పోవటానికి నేనేం చేయాలా అని. అనగానే ఆయన అన్నాడు, పుణ్యాలు చేస్తే సరిపోతుంది కదా అన్నాడు. ఎటువంటి పుణ్యాలు చేస్తే నీ పాపాలు పోతాయి అని అడిగా నేను. ఆయనకి మళ్ళీ ఆలోచన వచ్చింది, ఎటువంటి పుణ్యాలు చేస్తే మరి పాపాలు పోతాయి అని. ఒకసారి ఆయనకి ఆలోచన వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో పేదవాళ్ళకి ఇలాగా అలాగా అంటే. అలాగే ఎన్ని చేయాలని అడిగాను. ఆయనకి అర్థం కావట్లేదు. అంటే ఎన్ని చేయాలా ఆయన ఒక ఆలోచనలో పడిపోయాడు. అంటే ఈరోజు వాస్తవానికి ఏంటనంటే వాళ్ళ పాపాలు ఎలా క్షమించబడతాయో అనేటువంటిది వాళ్ళకి తెలియటం లేదు. కానీ బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది ఏమిటనంటే ఒక వ్యక్తి యొక్క పాపాలు ఎలా క్షమించబడతాయనంటే అది క్రీస్తునందు మాత్రమే. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే మన పాపాలు అనేటువంటివి ఏమవుతాయి, క్షమించబడతాయి. పాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఎందుకనంటే ఆ పాపము మనిషిని దేవుని యొద్ద నుండి ఏం చేస్తుందనంటే దూరం చేస్తుంది. దాన్ని ఆత్మీయ మరణం అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవునికి దూరం అయితే వాడు ఎక్కడికి వెళ్తాడనంటే నరకానికి వెళ్తాడు. కాబట్టి రాత్రికాలపు సమయంలో మీరు గమనించండి, కరోనా వ్యాక్సిన్ ఈరోజే వేస్తారు అని చెప్పేసి అని అన్నారు అనుకోండి, రేపు వేయరండి. ఎంతమంది అక్కడ నిలబడతారండి లైన్లో? రేపు వేయరని అంటే పోనీ మొత్తం అంతా వచ్చేస్తుంది, రేపు కూడా వేస్తాము అని అన్నారు అనుకోండి, ఎంతమంది వెళ్తారు అక్కడికి? అందరు వెళ్తారు. రేపు బతుకుంటామో చచ్చిపోతాం, ఈరోజు రాత్రికి కరోనా వస్తే మనమే పని అయిపోతుందని వెళ్ళరా? అవును. ఈరోజు మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకి తెలియదు. నిన్నే సహోదరులు చెప్పారు, రాజన్ గారు చెప్తున్నారు, నిన్న ప్రయాణం చేస్తూ వస్తుంటే విజయవాడ వస్తుంటే ఎక్కడోనంట అమ్మాయి ఇలా రోడ్డు మీద పెట్టి ఇలాగ ప్రెస్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటనంటే హార్ట్ స్ట్రోక్ అంట. అది ఎప్పుడు ప్రాణం అనేటువంటిది మనిషికి పోతుందో ఎవరికీ తెలియదు. మీ జీవమే పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరం వంటిది. ఇదిగో నేను గుడ్ ఫ్రైడేకి తీసుకుంటా, క్రిస్మస్కి తీసుకుంటా, ఈస్టర్కి తీసుకుంటా, పుట్టినరోజు తీసుకుంటా, ఇంకేదో తీసుకుంటా అనేటువంటిది కాదు. బైబిల్ తెలియజేస్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇదే విలువైన సమయం. ఇంకా బ్యాప్టిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఆలస్యం చేస్తున్నారేమో, ఒక్కసారి మీరు ఆలోచన అనేటువంటిది చేయండి. కరోనా మన శరీరానికే నాశనం చేస్తుంది తప్ప ఆత్మకు నాశనం చేయదు. కానీ పాపం అనేటువంటిది శరీరానికి ఆత్మకు కూడా ఏం చేస్తుంది, నాశనం అనేటువంటిది చేస్తుంది. కాబట్టి ఈ పాపాన్ని మనం తీసివేసుకోవాలనంటే బ్యాప్టిజం అనేటువంటిది మనం పొందవలసిన అవసరత అనేటువంటిది ఉంది. ఇంకా బ్యాప్టిజం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్యాప్టిజం తీసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ఓపికతో విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైన